పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. This is Dr. Annapurna, dermatologist practicing at Mancherial. ఇప్పుడు సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. సో ఎండాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాని గురించి ఒకసారి చూద్దాం. చాలా వరకు మన స్కిన్ అనేది మనకి ప్రొటెక్టివ్ ఆర్గన్, మా బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ ప్రొటెక్టివ్ ఆర్గన్. సో వాతావరణంలో ఏం మార్పులు వచ్చినా, ఏ సీజన్ చేంజ్ అయినా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది స్కిన్ మీద. సో రెయినీ సీజన్లో అవుతుంది, వింటర్లో అవుతుంది, సమ్మర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. మనకి దాదాపు ఇయర్లో 3 వంతులు సమ్మర్లానే ఉంటుంది కాబట్టి సో దాని నుంచి ప్రొటెక్షన్ చాలా అవసరం. ఈ ప్రొటెక్షన్ అనేది ఒకటి, మనం బయటకి ఎంత అత్యవసరం అయితే తప్పితే 11 to 5 మధ్యలో బయటికి వెళ్లకుండా ఉండాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఇంకా మోర్ వల్నరబుల్ వాళ్ళకి ఏమైనా కూడా. సో కేర్ తీసుకోవాలి. 11 to 5 మధ్యలో సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకుండా ఉండటం మంచిది. ఒకవేళ బయటికి వెళ్ళినా ఈ టైంలో కానీ అదర్ టైమ్స్లో కానీ కాటన్ బట్టలు ఎక్కువ, అది చాలా లూజ్గా ఉండేవి వేసుకోవాలి. ఎందుకంటే మన బాడీ బయట టెంపరేచర్కి అనుగుణంగా మన బాడీ చాలా హీట్ అవుతుంది, వేడవుతుంది. దాన్ని మన బాడీలో ఉన్న స్వెట్ గ్లాండ్స్, హెడ్ టు టో చాలా మిలియన్స్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. సో అవి బాడీ నుంచి చెమట రూపంలో బయటికి పంపించి మన బాడీ స్కిన్ టెంపరేచర్ తగ్గి బాడీ కూల్ అవ్వడం అంటూ జరుగుతుంది. సో ఇవి కాటన్ బట్టలు అయితే కనుక మనకి స్వెట్ని అబ్జార్బ్ చేసి మనకి ఆ హీట్ అనేది బాడీకి ఎఫెక్ట్ కాకుండా, స్కిన్కి ఎఫెక్ట్ కాకుండా చూస్తాయి. అండ్ లూజ్గా కూడా ఉండాలి. సాధ్యమైనంత వరకు వైట్ షేడ్స్, లైట్ షేడ్సే వేసుకోవాలి. ఎందుకంటే వైట్ షేడ్స్ అనేవి మన బాడీలో హీట్ని బయటికి పంపిస్తాయి. అదే డార్క్ షేడ్స్, బ్లాక్ అవన్నీ కూడా హీట్ని అబ్జార్బ్ చేస్తాయి ఎక్కువ. అండ్ ఇంకొకటి హైడ్రేషన్. సాధ్యమైనంత వరకు మినిమం మనకి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ ఇండివిజువల్ తీసుకోవాలి డైలీ. సమ్మర్లో యూజువల్గా ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది, ఎందుకంటే మన బాడీ రియాక్టివ్గా ఎక్కువ చెమటని బయటికి విడుదల చేస్తుంది కాబట్టి. సో వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఫ్రీక్వెంట్గా. సాధ్యమైనంత వరకు న్యాచురల్గా దొరికేవి ఈ కోకోనట్ వాటర్, షుగర్ కేన్ జ్యూస్ కానీ, లైట్ మజ్జిగ లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయటం మంచిది, బయట దొరికే కూల్ డ్రింక్స్ వాటికంటే కూడా. ఇంకొకటి, ఇది మనం వచ్చేది కూడా వెకేషన్ టైము. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా వరకు అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, టూర్లకు వెళ్ళడం అది ఉంటుంది. సో డెఫినెట్గా బయటికి వెళ్ళేటప్పుడు హాఫ్ అన్ అవర్ బిఫోర్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి ఎక్స్పోజ్డ్ ఏరియాస్కి. అండ్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఎక్కువ వాడతారు సమ్మర్ రాగానే. సో ఆ టైమింగ్స్ కూడా బెస్ట్ మార్నింగ్ 5 to 7 అండ్ ఈవినింగ్ 5 to 7 ఈ టైమింగ్స్లోనే స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళడం మంచిది. స్విమ్మింగ్కి వెళ్ళే ముందు కూడా లిబరల్గా సన్ స్క్రీన్ అనేది యాజ్ పర్ అడ్వైజ్ ఆఫ్ డర్మటాలజిస్ట్ అప్లై చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాటర్లో ఉండే స్విమ్మింగ్ పూల్ వాటర్లో క్లోరిన్ యాడ్ చేస్తారు, బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ యాంటీసెప్టిక్ కాబట్టి. సో ఆ క్లోరిన్ మన స్కిన్ని సెన్సిటివ్ చేసి యూవీఏ, యూవీబీ రేస్, సన్ రేస్ని ఎక్కువ మన స్కిన్ డ్యామేజ్ అయ్యేటట్టు చూస్తుంది. సో స్విమ్మింగ్ ముందు, ఆఫ్టర్ బాత్ సన్ స్క్రీన్ అప్లై చేసుకొని దిగాలి. అండ్ ఆఫ్టర్ స్విమ్మింగ్ ఆల్సో మంచిగా అగైన్ యూ హ్యావ్ టు టేక్ బాత్, స్నానం చేసి మళ్ళీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఇంకొకటి, పిల్లలకు సాధ్యమైనంత వరకు ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఎంకరేజ్ చేయటం బెటర్. అండ్ ఎక్సర్సైజ్, ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్కి అలవాటు ఉండి చేస్తారో వాళ్ళు కూడా ఇదే టైమింగ్స్, ఎర్లీ అవర్స్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఈవినింగ్. మళ్ళీ బిఫోర్ ఎక్సర్సైజ్ మంచిగా వాటర్ అది తీసుకోవాలి. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బట్టలు వేసుకునేది, ఎక్సర్సైజ్ టైంలో వేసుకునే బట్టలు, హైడ్రేషన్ చాలా కేర్ తీసుకోవాలి. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి వస్తే ఆల్రెడీ కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి సమ్మర్లో ఎక్కువ అవుతాయి. చెమటకి దానికి మనకి మెడ దగ్గర కానీ, అండర్ ఆర్మ్స్లో కానీ, ఇన్నర్స్లో కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో వాటికి సాధ్యమంతగా ప్రివెంటివ్గా డస్టింగ్ పౌడర్, యాంటీ ఫంగల్ పౌడర్స్ లాంటివి అప్లై చేసుకోవాలి. బిఫోర్ గోయింగ్ అవుట్, బయటికి వెళ్ళే ముందే అప్లై చేసుకోవాలి ఆ ఏరియాస్లో. ఇంకొకటి, పిల్లల్లో యూజువల్గా ఎక్కువ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇవి బాయిల్స్ అంటారు కదా, స్పరంకిల్స్, సెగ్గడ్డలు అంటారు మామూలుగా బయట, అలాంటివి కూడా ఎక్కువ చూస్తాం. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ రిపీటెడ్గా వస్తూ ఉంటే కనుక వాళ్ళు కొంచెం యాంటీసెప్టిక్ సోప్స్ లాంటివి, ట్రైక్లోజాన్ సోప్స్ లాంటివి డర్మటాలజిస్ట్ అడ్వైస్తో వాడడం బెటర్. అండ్ సన్ స్క్రీన్ అనేది బయటికి వెళ్ళే ముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ అప్లై చేసుకోవాలి.
మళ్ళీ ఎంత వీలుంటే అంత ఎవ్రీ 3 అవర్స్కి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దాని ఎఫెక్ట్ 3 to 4 అవర్స్ కంటే ఎక్కువ ఉండదు. సో ఎవ్రీ 2.5 3 అవర్స్కి ఒకసారి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అండ్ సాధ్యమైనంత వరకు అండ్ టీనేజ్లో ఎక్ని పింపుల్స్ అంటాం కదా, అవి కూడా స్కిన్ డ్రైగా అయిపోవడం వల్ల ఈ సమ్మర్లో ఎక్కువ అవ్వటం అంటూ జరుగుతుంది. సో ఎక్నే ఒకటి, ఇంకోటి రిపీటెడ్గా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్టెఫలోకాకల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అవి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ అవి ఉన్నప్పుడు మాత్రం సాధ్యమంతా సెల్ఫ్ మెడికేషన్కి వెళ్ళకుండా డర్మటాలజిస్ట్ కన్సల్ట్తో మెడికేషన్ వాడడం బెటర్. అండ్ ఎప్పుడైనా కూడా మీకు ఏది మన ఈవెన్ హెయిర్ ఆల్సో బయటికి వెళ్ళేటప్పుడు హెయిర్ కవర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే హెయిర్ ఈ సీజన్ వింటర్ టు సమ్మర్ ట్రాన్సాక్షన్లో హెయిర్ డ్రై అయిపోతుంది. ఆ డ్రైనెస్ వల్ల స్ప్లిట్ ఎండ్స్ బాగా కంప్లైంట్ చేస్తారు. సో సాధ్యమైనంత వరకు రెగ్యులర్ ఈవెన్ డైలీ హెడ్ బాత్ కూడా చేయొచ్చు. దాంతో పాటు కొంచెం డైమెథికోన్ ఉన్న షాంపూస్, కండిషనర్స్ వాడడం బెటర్. అండ్ ఓవరాల్గా వాట్ ఎవర్ మనకి ప్రిక్లీ హీట్ అంటారు, కామనెస్ట్ థింగ్. సమ్మర్ రాగానే అందరూ కంప్లైంట్ చేసేది ప్రిక్లీ హీట్, చెమట పొక్కులు అంటారు కదా. అవి చాలా సన్నగా ఉన్న ర్యాష్ దగ్గర నుంచి కొంతమందిలో ఎర్రగా, అందులో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ఎర్రగా బాడీ అంతా కురుపుల్లాగా రావడం, ఇంకా సివియర్ స్టేజెస్లో గడ్డల్లాగా రావడం కూడా జరుగుతుంది. సో వాటికి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మినిమల్ స్టేజెస్లో ఇనీషియల్గా ఏంటంటే వన్స్ మీకు అలా వస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ ఫ్యాన్ కింద ఉండటం, ఏరేషన్ ఉండటం, ఫ్రీక్వెంట్గా మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ 2 times బాత్ తీసుకోవడం, వాటి వల్ల కంట్రోల్ అవుతాయి. ఒకవేళ అలా కంట్రోల్ కాకుండా ఉంటే వాటే మేము మిలేరియా అంటాం. అందులో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. మిలేరియా క్రిస్టలినా, రూబ్రా, ప్రొఫండా అని. సో కొంచెం ఎక్కువైతున్నట్టు అనిపిస్తే మాత్రం తప్పకుండా డర్మటాలజిస్ట్ అడ్వైస్ తీసుకోవడం బెటర్. అండ్ పిల్లల్లో డీహైడ్రేషన్ వల్ల పిల్లల్లో పెద్దవాళ్ళలో కూడా లిప్స్ కూడా బాగా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయి క్రాక్ లిప్స్ కొంచెం పెయిన్ఫుల్గా అయిపోతాయి. సో లిప్ బామ్స్ కూడా సన్ స్క్రీన్ ఉన్న లిప్ బామ్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. సో లిప్ బామ్స్ కూడా అవి ఫ్రీక్వెంట్గా వాడడం బెటర్. వాట్ ఎవర్ సన్ స్క్రీన్ యూజ్ చేసి యూజువల్గా 20 to 30 SPF అంటారు, సన్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్. ఆ రేంజ్లో సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్గా అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా వాడచ్చు ఇది. సో ఇంకా ఇన్ఫెక్షన్స్ మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ అంతకుముందు ఉన్నవి, అంటే ఆల్రెడీ సమ్మర్లో రావడం కాకుండా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నల్ల మంగు అంటారు, మంగు మచ్చలు. సో అలాంటివి ఏంటంటే ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు పిగ్మెంటేషన్ అనేది ఎక్కువైపోతుంది. సో దానికి కూడా సంబంధించి సన్ స్క్రీన్ వాడడం, పిగ్మెంటేషన్కి నైట్ క్రీమ్స్ వాడడం అనేది చేయాలి. కొన్ని మెడిసిన్స్ కూడా ఎవరైనా ఏమైనా మెడిసిన్స్ ఆల్రెడీ దేనికన్నా వేరే దానికి వాడుతూ ఉన్న వాళ్ళలో కూడా ఎగ్జాంపుల్ కొన్ని యాంటీ కన్వల్జెంట్స్ ఫిట్స్కి వాడేవి కానీ, లేకపోతే యాంటీ సైకోటిక్స్, కొన్ని యాంటీ మలేరియల్ డ్రగ్స్, వీటి వల్ల కూడా అవి మనం మెడిసిన్స్ తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఆ సన్ హీట్ వల్ల పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. సో అట్లాంటి వాళ్ళలో సో మనం ఒక పిగ్మెంటేషన్ వచ్చింది అంటే వాళ్ళకి ఏమైనా మెడికల్ హిస్టరీ ఉన్నదా అన్నది కూడా డాక్టర్ అసెస్ చేస్తారు. సో దానికి తగ్గట్టు మీకు మరీ ఎక్కువ ఉంటే మాత్రం డర్మటాలజిస్ట్ అడ్వైజ్ లేకుండా ఏవి వాడద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సెల్ఫ్ మెడికేషన్ ఎప్పుడూ వద్దు. అంటే ఈ మధ్య మేము చూసేది చాలా వరకు ఓవర్ ద కౌంటర్ ఫార్మసీస్లో లేకపోతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర చాలా అంటే చాలా చిన్నదానికి అసలు అవసరం లేని దానికి కూడా చాలా అంటే చాలా పొటెంట్ స్టిరాయిడ్స్ అంటాం మా లాంగ్వేజ్లో. సో అలాంటి ఆయింట్మెంట్స్ వాడి అన్నీ అంటే ఇన్ఫెక్షన్స్ కానీ అన్నిటికీ వాడి అది చాలా ఎక్కువైపోయాక మా దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం 50% ఆఫ్ ద అవర్ ఓపీస్ మేము చూసేవి అవే. అందుకని సాధ్యమైనంత వరకు అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర ఓవర్ ద కౌంటర్ ఫార్మసీస్లో ఆయింట్మెంట్స్ కానీ ఏమైనా తీసుకొని ఎప్పుడూ వాడకూడదు. దానివల్ల మీకు ఉన్న ఇష్యూస్ కాంప్లికేట్ అయితే కానీ మీకు రిలీఫ్ ఉండదు. సాధ్యమైనంత వరకు మీకు మైల్డ్తో అది వచ్చి పోయేది కాకుండా సస్టైన్ అవుతుంది అంటే ఏదైనా కూడా టేక్ డర్మటాలజిస్ట్ అడ్వైస్ అండ్ టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.